సో ఈ వీడియోలో మనం వరి సాగులో విధానాలు, వరి సాగులో మనం హార్వెస్టింగ్ చేసేదానికి మనం రైతులు ఫాలో అయ్యేటువంటి విధానాలు చూద్దాం. సో ఇదైతే ఇప్పుడు ఆల్మోస్ట్ కటింగ్కి వచ్చేస్తున్న వరి. సో మీరు చూస్తున్నారు కదా. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ కొన్ని పొలాలు వరి హార్వెస్టింగ్కి వచ్చేసి, సో ఇవన్నీ కూడా వడ్లు కట్ చేసే మిషన్స్ అండి. సో మిషన్స్ వచ్చి డైరెక్ట్గా కట్ చేసేస్తాయి. సో కట్ చేసి సో ఆ వడ్లు తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆ విధంగా మీరు అక్కడ గమనించినట్లయితే సో అవి వరి ఆ మిషన్ ట్రక్లోనే పోసేస్తుంది, ట్రాక్టర్లో వడ్లు. సో అక్కడ నుంచి వాటిని డైరెక్ట్గా అమ్మడం కానీ రైతులు, లేదంటే మళ్ళీ వాటిని ఎండబెట్టి సో ఎండిన తర్వాత అమ్మడం కానీ సో ఈ విధంగా చేస్తారు. సో ఇది డైరెక్ట్గా మిషన్స్ కట్ చేసేది. ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చేసి ఈ విధంగా చేస్తున్నారు. సో కానీ ఇంతకుముందు కాలంలో అయితే ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్ ఇలా మనం చూస్తే సో అక్కడ చూశారు కదా. సో అక్కడ రౌండ్ షేప్లో మీకు కనిపిస్తున్నాయి. సో మా దగ్గర అయితే మేము వీటిని కుప్పలు అంటాం. సో వరి కుప్పలు. సో ఏం చేస్తామంటే రైతులే వాటిని వరి కట్ చేసి సో ఆ విధంగా ఈ ఆకారంలో వాటిని కుప్పగా వేసి సో కొన్ని రోజులు అలాగే ఉంచి సో ఆ తర్వాత మనం కట్ చేసిన తర్వాత యాక్చువల్గా ఎండబెడతారు కొన్ని రోజులు. సో ఎండిన తర్వాత సో డైరెక్ట్గా ఆ విధంగా కుప్పేస్తారు. కుప్పేసిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్ తీసుకెళ్ళి సో ట్రాక్టర్ పెట్టి వాటిని తొక్కుతారు, మొత్తం ఇంజన్తో తొక్కిస్తారు. సో తొక్కించినప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి వడ్లన్నీ కూడా రాలిపోతాయి. అప్పుడు గడ్డి మాత్రం మిగులుతుంది. సో గడ్డి వేరు చేస్తారు, వడ్లు వేరు చేస్తారు. సో వడ్లో ఉండేటువంటి మళ్ళీ పొట్టు ఉంటుంది. సో ఆ పొట్టుని మళ్ళీ తూర్పాలు అంటాం. సో తూర్పాలు పట్టి సో దాన్ని వేరు చేస్తారు. అప్పుడు ఏవైతే నాణ్యమైన వడ్లు ఉంటాయో సో నాణ్యమైన వడ్లని మాత్రం బస్తాలకు వేసి వాటిని అమ్మడం. సో ఈ విధంగా చేస్తామండి. సో ఇది ఈ 2 రకాలైనటువంటి విధానాలు అయితే ఇక్కడ ప్రస్తుతానికి మా ఊర్లో మేము ఫాలో అయ్యేటువంటి. ఇంకా ఏమన్నా విధానాలు ఉంటే వీటిలో సో మీకు తెలిసినటువంటివి ప్యాడీ హార్వెస్టింగ్కి సంబంధించి యూ కెన్ కామెంట్. థ్యాంక్ యూ.